Hey, it's Dan Melnick. I'm the CEO and co founder of Zing, and I'm proud to be a sponsor of this podcast. So please check us out today as we can help fuel your business growth. myzing.io. Thank you. I'm great. How are you? Yeah, I'm also very great. Firstly, thank you very much for being on my show. That's my pleasure. Thank you for So, introducing to world. Thank you. I can see you're doing a lot of work. You are into beauty industry. I thought to tell about your work to my audience, and I can also see you're from India. Yes, yes, So can you yeah. please introduce yourself to my audience? Oh, sure. My pleasure. I'm Lakshmi myself. I completed my graduation in my BSc, and I come back to after marriage, so disconnected in the last year. Come back to again my BA and MBA completed. Then again I come to this cosmetology into the beauty field because I very much interested to this field. So why can't I run these salons and I can give you some employments అందరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందని I thought it. So that able to implementing. That's why I came into this field. And you're the founder, and also you have a franchisee. Can you tell more about it? I cannot say exactly. I'm not a founder. I can able to say franchisee owner because I Okay. took franchisee from Javed Habib. Okay. And then so I have a own company that I can say to founder because one is Lakshmi's Makeup Academy. So I'll give you the training and all for students who are interested, upcoming students and who want interested for particular beauty industry. సో మా గురించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ఫీల్డ్ లో రావాలనుకునే కొత్త కొత్త వాళ్ళందరికీ కూడా సో ఐఎమ్ వెరీ మచ్ వెల్కమ్ టు ది స్టూడెంట్స్ అండ్ ఆల్. సో వాళ్ళకి అప్డేటింగ్ బ్యూటీ గురించి కావచ్చు, హెయిర్ గురించి కావచ్చు, మేకప్ గురించి కావచ్చు. సో వాళ్ళకి అన్ని ఒక ఆర్ట్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే బికాస్ ఇది ఆర్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మనం హ్యాపీగా రెడీ అవ్వచ్చు. We can themselves make happy. Then we can make to others also happy to grooming themselves. అంటే వాళ్ళకి మనం మేక్ ఓవర్ చేస్తేనే కదా ఎంతైనా బ్యూటీగా కనిపిస్తారు ఎవరైనా సరే, ఈవెన్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే. డ్రెస్అప్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, మేకప్ కావచ్చు. సో దట్ మై ప్యాషన్. సో అందుకోసమే అందరికి కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాట్స్ ఐ కెన్ సే దట్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ లక్ష్మి అకాడమీ. సో దాంట్లో అస్థెటిక్ ఉంది. ఆస్థెటిక్ అంటే పర్మనెంట్ మేకప్స్ కూడా చెప్తున్నాము. పర్మనెంట్ ఐబ్రో, పర్మనెంట్ లిప్, పర్మనెంట్ లైనర్, కాజల్ అంటే ఎవ్రీడే అందరూ రెడీ అయ్యి వెళ్ళాలి అంటే చాలా హరీబరీ ఉంటారు అందరూ. పర్టికులర్ గా వెళ్ళడానికి టైం ఉండదు, లేదా ఆఫీస్కి వెళ్ళి రెడీ అవ్వాల్సి వస్తుంది, ఇంట్లో టైం ఉండక ట్రావెలింగ్ టైంలో అన్నా రెడీ అవుతారు. సో అలా లేకుండా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా ఆస్థెటిక్స్ వచ్చాయి. సో పర్మనెంట్ ఐబ్రో, సో అది డిస్టర్బ్ లేకుండా ఒక సెమీ పర్మనెంట్ మేకప్, వీ కెన్ సే సెమీ పర్మనెంట్ మేకప్. ఈవెన్ దో లిప్స్టిక్ కూడా ఎవ్రీడే డైలీ బేసిస్ లో మనం లిప్స్టిక్ అప్లై చేసుకోవాలి వెళ్ళాలి అని అంటే కష్టం ఉంటుంది. ఈవెన్ మనం మార్నింగ్ లేచిన వెంటనే కూడా వీ కెన్ ఏబుల్ టు సీ గ్రూమ్ అవర్ ఫేస్ Yeah. అంతే కదా. సో Yeah. మనం గ్రూమింగ్ లోనే ఉంటాము. జనరల్ గా ఐబ్రోస్ కావచ్చు, లిప్ కావచ్చు, యాజ్ యూజువల్ గా అలాగే ఉంటుంది కాబట్టి సో ఎవ్రీబడి హ్యాపీ. కొత్త కొత్త ఇంట్రొడక్షన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ సీ అని చెప్పొచ్చు మనము. So, you're the founder of Lakshmi's Academy, and you are the franchisee owner of Javed Habib, Chintalkanta, and Kottapet. Yes, Arkepuram Road number 2. It is in colony area, residential area. So That this is is yes. yeah. So the Kottapet branch where I go usually. So that's the successful Thank one you. that you have mentioned, right? Yes, absolutely. I can say. ఎందుకంటే అది లాస్ట్ 2012 వి ఎస్టాబ్లిష్డ్. మేము అక్కడ స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ వెరీ పూర్ ఆ టైంలో, అంత Yeah. అప్డేటెడ్ లో లేదు. చాలా Okay. మంది మేము అక్కడికి స్టార్ట్ అవ్వేటప్పుడు అందరూ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏం పెడుతున్నారు అంటే సలూన్ అంటే ఈ సలూన్ లో ఇక్కడ పెడుతున్నారా,
సో మీరు కంటిన్యూ చేయగలుగుతారా లేదా, ఇక్కడ ఏమి రన్ అవ్వదు, ఇదంతా ఒక లొకాలిటీ బ్రాహ్మణ్ ఏరియా ఉంటుంది అని చాలా మంది దే ఆర్ అఫ్రైడింగ్ మీ. అంటే నేను సక్సెస్ అవుతాను లేను అని ఒక టైంలో ఒక క్రియేట్ చేశారనమాట. బట్ నేను వెనుకకు ఐ నెవర్ స్టెప్ బ్యాక్ టు దిస్ ప్రొఫెషన్. లేదు, డెఫినెట్లీ ఐ కెన్ విన్ దిస్ అనుకున్నాను. సో నేను వచ్చాను. సో డెఫినెట్ గా నేను దిస్ ఈస్ మై ప్రూఫ్ యాక్చువల్లీ దట్ లాస్ట్ 10 years అరౌండ్ వీ కెన్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దట్ దిస్. నా బేస్ అని కూడా చెప్పొచ్చు అది. ఆ తర్వాత మెనీ సెలూన్స్ ఐ కెన్ ఓపెన్, దాట్స్ సెకండరీ. అది కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చింతలకుండలో ఇక్కడ అకాడమీ యాజ్ యూజువల్ జావేద్ హబీబ్ జావేద్ హబీబ్ అని వచ్చేసి ఇది వచ్చేసి ఒక ప్రీమియం బ్రాండ్ అనమాట. లగ్జరియస్, అంతా గోల్డ్ తో ఉంటుంది. ప్రిమైసెస్ అంతా కూడా ఎవ్రీథింగ్, ఎన్విరాన్మెంట్ అంతా గోల్డ్ లో ఉంటుంది. క్లయింట్ చూడడానికి కూడా పీస్ గా హ్యాపీగా లగ్జరియస్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉంటే ప్రైజెస్ ఈజ్ వెరీ నార్మల్ ప్రైజెస్. The environment is very pleasant environment and spacious environment, and client చాలా హ్యాపీగా సర్వీస్ చేసుకొని వెళ్తారు. అట్ ది ఫైనల్ గా క్లయింట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసేది ఏంటంటే ఎంత హైజీన్ మనం మెయింటైన్ చేస్తున్నాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ విత్ దిస్. Correct. Yeah. So you have been in this industry more than 15 years. So how it started and what was your motivation to come into this industry? Yeah, exactly. Actually, I completed graduation. I come to the MBA after that. So before I used to work in HDFC, that is half roles, not on roles. Before there is no actually on roles. So off roles I used to work in the last 5 years. Then again I come back to already I touch with this field. My educational background, after that I have summer camp fashion designing I done at Bangalore. Great. అప్పుడు చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఫ్యామిలీలో సపోర్టింగ్ లేదు అనమాట నాకు ఈ ఇండస్ట్రీ గురించి. ఇది చేస్తావా అనే ఒక క్వశ్చన్ మార్క్ పేరెంట్స్ లో ఉండేదన్నమాట. సో అది నేను హైడ్ చేసుకొని ఉన్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను బ్యాంకింగ్ ఎంప్లాయీ తర్వాత నేను ఒకసారి ఐ ఎక్స్పోజ్ టు మై హస్బెండ్. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను రన్ చేయాలనుకుంటున్నాను అని ఒకసారి సజెషన్ తీసుకున్నాను. బికాస్ మై in-laws family is orthodox family completely, so they won't accepted I think. సో అందుకే ఐ కన్వే టు ఫస్ట్ నా హస్బెండ్ నుంచి వచ్చాను అనమాట. తను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, అంటే ఎలా ఉంటుందో ఏమో ఈ ఫీల్డ్ లో మా ఇంట్లో ఎవరు లేరు అనే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత ఫైనలీ నేను చిన్నగా స్లోలీ పుషప్ అన్నమాట. ఒక్కసారి ఎవరు ఒప్పుకోరు, యు నో వెరీ వెల్. సో స్లోలీ ఐ ఆస్కింగ్ టు స్టార్టెడ్ అనమాట. అప్పుడు సరే అని చెప్పారు ఫైనల్ గా. చెప్పిన తర్వాత దెన్ ఐ యూస్ టు గో విత్ మై కాస్మెటాలజీ, కంప్లీట్ కాస్మెటాలజీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. కంప్లీట్ గా నేర్చుకోవాలనేది నా ఎయిమ్ అన్నమాట. సో అప్పట్లో నేను కాస్మెటాలజీ చేశాను. దెన్ ఆ తర్వాత మళ్ళీ నేను సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు, హెయిర్ లో కంప్లీట్ గా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది జావేద్ హబీబ్. సో ఐ ట్రైన్డ్ వెరీ వెల్. అక్కడి నుంచి అక్కడ వర్క్ చేసిన తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వచ్చి ఐ యూస్ టు స్టార్టెడ్ మై ఓన్ కెరీర్ అనమాట. అప్పుడు 2012 లో నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా కెరీర్ అలా చాలా మంది ఎంప్లాయీస్ కి ఆపర్చునిటీస్ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము అప్పటి నుంచే. దెన్ ఆ తర్వాత మళ్ళీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ టు ది జావేద్ హబీబ్. వెళ్ళి నేను అకాడమీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు దే కెనాట్ గివ్ డైరెక్ట్లీ అన్నమాట, ఎవరికి ఇవ్వరు అలా. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ రన్ చేస్తున్నాం అంటే మనకి ఒక అథారిటీస్ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. వితౌట్ క్వాలిఫికేషన్ దే వోంట్ గివ్ అన్నమాట. అప్పుడు నేను ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎలిజిబుల్ అయిపోయాను. ఇక్కడ ముంబైకి వెళ్ళి మళ్ళీ టీచర్స్ ట్రైనింగ్ చేశాను. సో అకాడమీ మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ పాండమిక్ సిచ్యువేషన్ లో కొంచెం చాలా లాస్ అయ్యాం. బిజినెస్ ఎవ్రీబడి నోస్, ఆ టైంలో మేము చేయాల్సి వచ్చింది. అందుకే రీసెంట్లీ ఐ వుడ్ స్టార్టెడ్ ఫర్ ఓన్ నేమ్ తో స్టార్ట్ చేశాను అనమాట. అదర్వైజ్ దాని గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అంతే, ఇంకేం. So apart from being a franchisee owner, you are also a trainer. You also train the new students about the hair related things and also the makeup related things. Can you tell more about it as a trainer?
ట్రైనింగ్ లో వచ్చేసి జనరల్ గా ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ కి ఇంతకు ముందు ఓన్లీ బేసిక్ థింగ్స్, బేసిక్ నాలెడ్జ్, స్కిన్ అవేర్నెస్, ఫేషియల్ చేస్తే సరిపోతుంది, మెనిక్యూర్, పెడిక్యూర్ అండ్ థ్రెడ్డింగ్, వాక్సింగ్ ఇలాంటివే ఉండేది. అండ్ హెయిర్ లోకి వచ్చేస్తే మీకు జనరల్ గా అందరికి నాలెడ్జ్ ఉంది. హెయిర్ కట్స్ కావచ్చు, కంప్లీట్ గా హెయిర్ సైన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కలరింగ్, ఫ్యాషన్ షేడ్స్ కావచ్చు, పర్మనెంట్, సెమీ పర్మనెంట్ కలర్స్ కావచ్చు, పర్మనెంట్ కలర్స్ కావచ్చు, అండ్ కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా హెయిర్ లోనే వస్తుంది అనమాట. దెన్ మేకప్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, బిఫోర్ నేను ఒక 8 years బ్యాక్ చాలా మంది స్కూల్స్ లో ఎవరైతే సిఇఓస్ కానీ, ఎవరైతే డైరెక్టర్స్ కానీ చాలా మంది అడిగేవాళ్ళు, హాస్పిటల్స్ లో కూడా అడిగేవాళ్ళు, మేడం మీరు ఒకసారి వచ్చి మా స్టాఫ్ అందరికి కూడా సెల్ఫ్ మేకప్ ఎలా వేసుకోవాలో చెప్తారా అనేది. బికాస్ పర్సనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీట్ లో కనెక్ట్ అయిపోతాము, మీకు తెలుసు. Correct. ఎవరైనా చూసినప్పుడు ఎస్ లిటిల్ గ్రూమింగ్ అనేది కంపల్సరీ. ఆల్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, గ్రూమింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. గ్రూమింగ్ లేకుండా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఒక కస్టమర్ తో మాట్లాడేటప్పుడు కావచ్చు ఇంపాక్చుయేషన్ తక్కువగా అనిపిస్తుందని నా ఒపీనియన్. సో ఆ విధంగా నేను చాలా మందికి కూడా ట్రైన్ చేశాను అనమాట. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పర్సనల్ గా చెప్పడం జరిగింది, ఇలా ఉండాలి, పర్సనల్ మేకప్ ఇలా వేసుకోవాలని. అలాగే మ్యారేజ్ లో ఎవ్రీవన్ కంపల్సరీ మేకప్ లేకుండా ఎవరు కూడా బయటికి రాదు. ఈవెన్ ఒకప్పుడు బ్రైట్ వేసుకుంటేనే పెద్ద ఇష్యూ ఉండేది. అమ్మో మేకప్ తక్కువ 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 అని చెప్తారు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. సైడర్స్ కూడా ఎవరో పెళ్లికి కూడా పక్క వాళ్ళు బాగా రెడీ అయ్యి వెళ్తున్నారు. అంటే అంత మార్కెట్ లో అవేర్నెస్ బాగా వచ్చింది. గ్రూమింగ్ పైన, ఫ్యాషనేట్ పైన చాలా ఇంప్రూవ్ అయిపోయింది. డ్రెస్ సెన్స్ లో కావచ్చు, మేకప్ లో కావచ్చు, హెయిర్ స్టైలింగ్ లో కావచ్చు, చాలా అడ్వాన్స్ ఫార్వర్డ్ గా అయిపోయింది ఇప్పుడు. నవ్ డేస్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. అలా స్టూడెంట్స్ కి కూడా ఇప్పుడు మీరు అబ్రాడ్ లో చూస్తే, మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఉంది లేదు నాకు ఐ డోంట్ హ్యావ్ అవేర్నెస్. మీరు అబ్రాడ్ లో చూస్తే ఇది ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక గ్రాడ్యుయేషన్ నుంచి కావచ్చు, పియూసీ లెవెల్స్ నుంచి Correct. కావచ్చు, Yeah. ఇది ఒక పోర్షన్ కంప్లీట్ గా స్టూడెంట్స్ కి ఉంటుంది అనమాట. మనకి Yeah. ఇండియాలో అలా ఒక పోర్షన్ బ్యూటీ గురించి తక్కువ లేదు. Correct. లేదు. సో అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుకోసం బాగా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, మనకి కొంచెం తక్కువ. బట్ ఇప్పుడు నాకు తెలిసి అయితే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఫీల్డ్ లోకి రావాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇట్స్ క్వాలిఫికేషన్ కంటే నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. క్వాలిఫికేషన్ అనేది ఏంటి అంటే మనకి చదువు కావాలి, కొంచెం కమ్యూనికేట్ చేసే విధంగా లాంగ్వేజెస్ వస్తే సరిపోతుంది. ప్లస్ నాలెడ్జ్ ఉందంటే వీ కెన్ మోర్ క్రియేటివిటీ. మనం Correct. Yeah. నేర్చుకుంది ఇంత అవుతే మనం చేసేది వీ కెన్ సంథింగ్ మోర్ అన్నమాట. సో Correct. అలా స్టూడెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫీల్డ్ లో చాలా హ్యాపీగా ఇండస్ట్రీలో వర్క్ చేసుకోవచ్చు, మూవీ ఇండస్ట్రీలో, సీరియల్స్ లో వర్క్ చేసుకోవచ్చు, షార్ట్ మూవీస్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు, సలూన్స్ లో వర్క్ చేసుకోవచ్చు. ఇలా చాలా మెనీ ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ అనేది చాలా అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఈ సెమీ పర్మనెంట్ మేకప్ అని వచ్చింది ఇప్పుడు నవ్వేడేస్, మీకు తెలుసు అది చాలా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే పర్మనెంట్ అనేది అందరికి ఇంట్రెస్ట్. రోజు వచ్చి రావడం కంటే పర్మనెంట్ గా అదే మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనం లిప్స్ కి లిప్స్టిక్ ఉండిపోతుంది, ఐబ్రోస్ ఫ్రెష్ గా ఉంటుంది, స్కిన్ కూడా డిస్టర్బ్ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది. చూసినప్పుడు మనకి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. Okay. సపోజ్ కొంతమందిని చూడండి, బాగలేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, నేను ఎవరి గురించి చెప్పదలుచుకోలేదు, నేను బాగలేకపోయినా కూడా డెఫినెట్లీ ఐ గ్రూమింగ్ మై సెల్ఫ్. సగం అక్కడే ఫీవర్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మోస్ట్ Yeah. ఆఫ్ ది True. థింగ్ ఇలా అది షూర్ గా, ఎందుకంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది, అది షూర్ True. గానే. So you have given training to a lot of students. So how is that experience, and how many students got benefit with your training? So many batches I trained them actually. Before the pandemic situation, I have a Javed Habib Academy, training academy. So in that also there are many people are trained very well, and they're working in abroad also. Most Great. of the people. Yes, absolutely. అండ్ ఇప్పుడు ఇండియాలో ఇక్కడ ఆఫ్టర్ జావేద్ అబీద్ తర్వాత నేను నా ఓన్ బ్రాండ్ యూజ్ చేసుకుంటున్నాను, లక్ష్మీ మేకప్ స్టూడియో అండ్ ఆస్థెటిక్స్ అని. ఇప్పుడు కూడా చాలా మంది వెల్ ట్రైన్ అవుతున్నారు.
బాగా ట్రైన్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది స్టడీస్ పేమెంట్ చేయలేక లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అంటే మనీ ఎక్కువ పేరెంట్స్ పిల్లలకి పెట్టలేక ఉన్న వాళ్ళు కూడా 10th చదివిన తర్వాత ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఆడపిల్లలు డెఫినెట్లీ దే యూస్ టు కమ్ దిస్ ఫీల్డ్, దే చూసింగ్ అనమాట. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యాషన్ ఇండస్ట్రీ Yeah. అబ్సల్యూట్లీ కదా. సో ఆబ్వియస్లీ మెన్ కూడా అంతే. బిఫోర్ బార్బర్ అంటే ఒకలాగా ఉండేది, ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్. ఎందుకు అని Correct. అంటే బికాస్ అప్గ్రేడేషన్ అయిపోయింది. సో మోర్ ఫ్యాషనేట్ అయిపోయింది. ఎవరికైనా సీఎం కైనా పిఎం కైనా ఇంకా ఏ ప్రొఫెషన్ వాళ్ళకైనా హెయిర్ కట్ అనేది నీడెడ్, ఈవెన్ మేల్ ఆర్ ఫీమేల్స్. అండ్ మేకప్ అనేది, గ్రూమింగ్ అనేది కంపల్సరీ. ఫేస్ క్లీన్ గా ఉంచుకోవడం అనేది కంపల్సరీ. ఎందుకంటే లాట్ ఆఫ్ పొల్యూటెడ్ ఇప్పుడు. ఓల్డెన్ డేస్ అయితే కాదు కదా. Correct. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే చాలా బాగా ట్రైన్ అయ్యారు. ఇప్పుడు కూడా వెల్ ట్రైన్డ్ అవుతున్నారు. దే ఆర్ సక్సెస్ ఇన్ టు ది ఫీల్డ్. అందరూ కూడా వచ్చి చెప్తూ ఉంటారు, మేడం మీ పేరు బాగా యూజ్ చేసుకుంటున్నాము, మంచి పేరు ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అంతకంటే ఏం కావాలి ఒక గురువుకి, ఒక టీచర్ కి So అంతకంటే ఏం. great. So recently you have went to Dubai also. I can see you also participate in different events and you also organize different events. So how is that talking with different people and presenting different styles and meeting a lot of same people who are into this profession? That's fantastic, actually, my experience in Dubai. Because I went to for permanent maker. So techniques అనేది ఆల్రెడీ ఐ ట్రైన్ బిఫోర్. లాస్ట్ టైం నేను 2023 అక్టోబర్ లో వెళ్ళినట్లున్నాను, సెప్టెంబర్ వెళ్ళాను. బట్ అంతకు నేను 2 years బిఫోర్ నేను ఇక్కడ ట్రైన్ అయ్యాను డాక్టర్స్ Yeah. దగ్గర. బట్ నాకు ఇంకా టెక్నిక్స్, ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మనం ఎప్పుడు నేర్చుకున్న అబ్జెక్షన్ అనేది, క్రియేటివిటీ అనేది కంపల్సరీ కావాలి. ఒకసారి మనం నేర్చుకున్నామని కామ్ గా కూర్చోలేము. ఎందుకంటే ఇది ఎప్పుడు అప్డేషన్ అవుతూనే ఉండాలి. మనం వర్షన్ సాఫ్ట్వేర్ ఎలా అప్డేషన్ అవుతుందో సేమ్ ఇది కూడా అంతే అనమాట. అప్డేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో దట్స్ వై ఐ వెంట్ టు దుబాయ్. సో నేను మోర్ కమ్యూనికేషన్స్, స్కిన్ గురించి కావచ్చు, పర్మనెంట్ మేకప్స్ గురించి కావచ్చు, ఐ ట్రైన్ వెరీ. అండ్ అంతకుముందు సింగపూర్ కూడా వెళ్ళాను. ఆ తర్వాత చాలా చోట్ల ట్రై అయ్యాను. So సో yeah, so you have been skilled in this profession from long time, and now you are the founder. You have your own business, and also you are taking the responsibility of your franchise. So how is that? How your skill set you are using? That the gained skill set that you have done in all these years. How you are using that? It can be to the customers that are coming. Like, tell me about the recent experiences. Like, it can be in your Chintalkunta branch or in Kottapet branch flow. So how you are able to give the service and what kind of services that you're providing and how different it is, and is there any challenges that you're facing doing this, and how you're enjoying it? డెఫినెట్లీ ఫేసింగ్ ఛాలెంజెస్ ఎవ్రీ డే. ఎందుకంటే మన సరౌండింగ్స్ లో నంబర్ ఆఫ్ సెలూన్స్ అనేది పుడుతూనే ఉంటుంది అనమాట. లైక్ ఈ రోజు సడన్ గానే రేపు పక్కనే ఒక చోట పడుతుంది. అలా నంబర్ కంటిన్యూస్ గా నాకు ఇప్పుడు నియర్ బై చాలా సెలూన్స్ ఉన్నాయన్నమాట. ఫేసింగ్ ఛాలెంజెస్ లాంటిది. ఎందుకు అనంటే ఈ ఫీల్డ్ లో రోజు సెలూన్స్ ఎలా వస్తూ ఉంటాయో అలా క్రియేటివిటీ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. మనలో టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. మేము Correct. తక్కువ, మీరు చూస్తే మా దాంట్లో యాక్చువల్లీ మేము సోషల్ మీడియా చాలా తక్కువ యూజ్ చేస్తాము, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు, పెద్దగా వెళ్ళాలని లేకుండా ఉండే అనమాట. సో నవడేస్ రీసెంట్లీ ఐ వాజ్ స్టార్టెడ్ టు దిస్ సోషల్ మీడియా అనమాట. మీడియాలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాను, అంతకుముందు పెద్దగా అవేర్నెస్ లేదు. చూస్తే చాలా మంది వర్క్ నా దగ్గర క్లయింట్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోనే ఇట్ విల్ బి సైకిల్ సైన్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి ఒక క్లయింట్ వచ్చారు అని అంటే డెఫినెట్లీ దే వుడ్ సాటిస్ఫై, ఐఎమ్ షూర్లీ సేయింగ్. ఒకవేళ బై మిస్టేక్ వీఆర్ నాట్ బై గాడ్స్. ఎందుకు అనంటే ఎవరు తప్పు లేకుండా చెయ్యరు. డెఫినెట్లీ మా దగ్గర కూడా మిస్టేక్ అయితే వి రెక్టిఫై అవర్ సెల్ఫ్. ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల కావచ్చు, లేదా స్టాఫ్ వల్ల కావచ్చు, అది ఎక్కడైనా జరుగుతుంది, అది హ్యాపెన్స్. బట్ ఛాలెంజింగ్ అనేది డెఫినెట్ గా ఫేస్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే క్రియేటివిటీ కట్స్ కావచ్చు, స్కిన్ గురించి కావచ్చు,
ఎందుకు అంటే నిన్న ఒక క్లయింట్ వచ్చారు నా దగ్గర. షీ కేమ్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ ఫర్ హైడ్రోఫేషియల్. తనకి ఒక లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ ఒక క్లయింట్ నా దగ్గర వచ్చింది, యుఎస్ క్లయింట్. ఫర్ ఏదో హైడ్రోఫేషియల్ గురించి అడిగింది, నేను చేశాను అనమాట. చాలా బాగా సాటిస్ఫై అయింది. స్కిన్ ఒక్కసారిగా చాలా బ్రైట్నెస్ కావచ్చు, నీట్నెస్ కావచ్చు, తను చాలా బాగా సాటిస్ఫై అయ్యి ఎంటైర్ మేకప్ కానీ ఫ్యామిలీ సౌత్ ఇండియాలో ఉన్నంత వరకు తను చేసుకొని వెళ్ళారనమాట. తను సజెస్ట్ చేశారు. సో నిన్న క్లయింట్ అదే పనిగా అక్కడి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడ వచ్చింది. బికాస్ ఇట్స్ వెరీ ఫార్ టు దిల్సుఖ్ నగర్ టు చింతల్కుంట, నియర్ బై లాట్ ఆఫ్ సెలూన్స్. Yeah. ఈ విధంగా మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్స్ గుడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది నా ఒపీనియన్. కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎందుకు అని అంటే చాలా వరకు రూరల్ ఏరియా కావచ్చు, అర్బన్ ఏరియా కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు, కావాలి అని అంటే డెఫినెట్ గా మన సోషల్ మీడియా అనేది రిక్వైర్మెంట్ ఉంది మనకి. సో దట్ ఐ షుడ్ నో దట్ ఈ So, విధంగా స్టార్ట్ చేస్తామన్నమాట. చాలా వరకు అయితే మేము సక్సెస్ అయ్యాము దీంట్లో. great. So your business is going through the words that people are coming to you, right? So I can understand that. So what kind of services that you provide? Like, you have done this service for 15 years, right? So you might have seen a lot of different people having different skin tone and having different hair type. So how do you define that, and this diversity, having a different kind of hair and skin type? So how you are able to give Yeah. the service to different people, and Yes. how you are skilled in it? Like, you can, Yes. my question is, can you able to understand anything and everything that that humans has in it can be in the skin or hair? And how do you define Indian skin type? See, Indian skin type generally brown tone, you know very well, because we are not a foreigners, we are not this Asian people. Obviously, the skin tone is brown tone. సో బ్రౌన్ టోన్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే, చాలా మంది క్లయింట్, దీనికి ఒక ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు అడిగిన క్వశ్చన్ కి. చాలా మంది ఏం అడుగుతారంటే, నాకు ఫెయిర్ కావాలి, నాకు 10 days లో మ్యారేజ్ ఉందండి, నేను ఏకదమ్ ఫెయిర్ అయిపోవాలి అనుకుంటే, వీఆర్ నాట్. ఇప్పుడు కొరియన్ లో ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉండొచ్చు, కొరియన్ గ్లో ట్రీట్మెంట్ అంటే వీఆర్ నాట్ ఏ కొరియన్స్, వీఆర్ ఇండియన్స్, రైట్? మనం కొరియన్ కావాలి అని అంటే అవ్వలేమండి. బాన్ అండ్ బాట్ కొరియన్ జీన్స్ మన దగ్గర లేదు. అంటే నేను చెప్పడం ఏంటి అని అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, అందరూ ఫెయిర్ కావాలంటే అవ్వలేరు. మన స్కిన్ టోన్ ని నీట్ గా ఉంచడము, గ్లోయిష్ గా ఉంచడము, నారిష్ గా ఉంచడము, నీట్ గా కనిపిస్తుందా, ఏజింగ్ సైనింగ్ తగ్గించేసుకొని మనం ఉన్న, ఎందుకంటే మనకు టూ మచ్ ఆఫ్ సన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్లు మనం మెయింటైన్ చేసుకోవాలి తప్ప కొరియన్ గ్లో రావాలి అని అంటే రాదండి. ఎందుకు అని అంటే, కొరియన్ గ్లో ఏకదమ్ ఫెయిర్నెస్ అంటే దట్ ఈస్, ఐ కెనాట్ సే దట్. ఎవరైనా క్లయింట్ వచ్చి అట్లా అడిగితే నేను అలాంటి ఫాల్స్ ప్రామిస్ అయితే చేయను. నేను చెప్తాను, మీ స్కిన్ టోన్ ఈవెన్ గా చేయగలుగుతాం మేము, బికాస్ వన్ సిట్టింగ్ లో ఇట్స్ నాట్ పాసిబుల్. సో మెనీ సెషన్స్, స్లోలీ, వన్ స్టెప్ బై స్టెప్, అకార్డింగ్ టు స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం వెళ్ళగలుగుతామే తప్ప ఏకదమ్ మనము ఇప్పుడు ఇవాళ చేయంగానే కొరియన్ అయిపోవాలంటే వీ కెనాట్. అది ఫాల్స్ అని నేను చెప్పగలుగుతాను. అంటే నాకు తెలిసి నేను చెప్పగలుగుతున్నాను. మేబీ అట్లా ఇస్తున్నారేమో, నాకు తెలియలేదు. బట్ కొరియన్ అయితే కాలేమండి, కొరియన్ అయితే కాదు. మన ఇండియన్ టోన్ ఎలా ఉందో ఆ ఇండియన్ టోన్ మంచి నారిషింగ్ లో, ఈవెన్ టోన్ గా, నారిషింగ్ గా, మనం ఒక 40లో ఉన్నాము అని అంటే 30లో చూపించుకోవచ్చు మన స్కిన్ ని, బికాస్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల, బికాస్ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల, బికాస్ ఆఫ్ హెయిర్ స్టైల్ వల్ల మార్చుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ మనం ఫెయిర్నెస్ అనేది ఐ వోంట్ బిలీవ్. టూ మచ్ ఆఫ్ ఫెయిర్నెస్ అయితే కుదరదు. సో నేనైతే ఓపెన్ గా క్లయింట్ కి అయితే చెప్తాను, ఎందుకంటే మనీ కోసం మనం పని చేయకూడదు, వర్క్ కోసం. మళ్ళీ క్లయింట్ తిరిగి మన దగ్గరికి రావాలి, మనం ఏం చెప్తే ట్రస్ట్ చేస్తాము. చాలా మంది క్లయింట్స్ నాకు అడుగుతారు, అక్కడ బ్లీచెస్ వేస్తే నాకు చాలా ఫెయిర్ టోన్ వచ్చింది, మీరు ఎందుకు వేయరు అని అంటే, సి దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే టు కంటిన్యూస్లీ బ్లీచెస్ అనేది నేను చెప్తాను.
ఎందుకంటే అంత మనం కెమికల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫెయిర్నెస్ కావాలి. అలాంటి ఒక పాత క్లయింట్ చూస్తే నా దగ్గర ఇక్కడే చింతలకుంటలోనే జరిగింది. క్లయింట్ బెంగళూరులో ఉంటది. తను మదర్ ఇంటికేమో వస్తూ ఉంటుందన్నమాట. సడన్ గా ఒక ఫేషియల్ నా దగ్గర చేపించుకొని వెళ్ళింది. బికాస్ షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. అంటే తనకి ఫెయిర్నెస్ పైన ఇంట్రెస్ట్ అనమాట. తను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఒక ఫేషియల్ చేపించుకొని ఇంటికి వెళ్ళి అది కూడా సాటిస్ఫాక్షన్ కాకుండా ఏదో మాస్క్ పెట్టి స్టీమ్ ఇచ్చింది. మొత్తం ఈ ఫేస్ మొత్తము మన చార్కోల్ అయిపోయింది. నేను క్లయింట్ ఒకసారి వస్తే నేను గుర్తుపట్టలేకపోయాను. మేడం నేను అంటుంది, కానీ నేను అస్సలు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత పాత ఫోటో చూపించి నేను అనంటే దెన్ ఐ అడ్వైస్ టు ది డెర్మటాలజిస్ట్. ఎందుకంటే వీ కెనాట్ ఇంజెక్టబుల్, మేము ఓన్లీ సూపర్ఫిషియల్ మాత్రమే చేయగలుగుతాం. వీఆర్ నాట్ ఇంజెక్టబుల్, వీ కెనాట్ ట్రీట్ దట్ కైండ్ ఆఫ్ స్కిన్. నేను మళ్ళీ అడ్వైస్ చేసి పంపించాను. నేను చెప్పాను, ఓవర్ గా ఫెయిర్నెస్ అనేది ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. నా దృష్టిలో మనం ఉన్న స్కిన్ టోన్ ఫెయిర్ గా వచ్చేస్తుంది మనం తీసుకునే ఇంటేక్ వల్ల. నేను ఎన్ని ఫేషియల్స్ చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా, పర్సనల్ గా క్లయింట్ లైఫ్ స్టైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ స్లీప్నెస్ ఉండదు. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ చూసుకుంటే జనరల్ గా చాలా మందికి నిద్ర తక్కువ ఉంటుంది, నైట్ షిఫ్ట్ బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఓవర్ గా బాడీ పుటాన్ అవుతుంటుంది, ఎందుకంటే ప్రాపర్ డైట్ ఉండదు వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ప్రాపర్ సజెషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ రేపు. అది లేకపోతే ఏమవుతుంది అని అంటే, మనం ఏదో వన్ టైం మన దగ్గర వచ్చేసింది మనీ, మనం క్లయింట్ కి సాటిస్ఫాక్షన్ చేసాం పంపించామంటే దట్ ఈస్ నాట్ వే టు డీల్ అనేది నా ఒపీనియన్ అంతే. So you'll be giving service to clients which belongs to different industries. Like just now you have said one person from Bangalore, and you also mentioned a software people who works in the night shift. They will not have a proper sleep, and they will their skin might be different from other people who belongs to other professions. So treating and giving service to humans who belongs to different professions. So that diversity. So how different it is, like how you are able to adopt yourself to a new person who comes to you, who is different from, the before person. So how you are able to give that perfection to the person who is completely different from others. Like what are the things that comes in your mind when you are giving service to a completely different people every time? Yes, జనరల్ గా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. అలాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే, నేను సజెస్ట్ చేసేది ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ డైట్ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు నైట్ అంతా వర్క్ చేసేటప్పుడు వర్క్ చేస్తుంటారు, ఫ్రెష్ అవ్వడం కోసం ఎవ్రీ 1 hour ఏదో ఒకటి మనం ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు, బాడీ ఓవర్ గా పుటాన్ అవుతూ ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పినట్లు ఎలా మెయింటైన్ చేయాలంటే, చాలా మంది జంక్ ఫుడ్ కి ఇష్టపడతారు. మీకు తెలుసు, అందరికీ జంక్ అంటే ఇష్టం. ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చుట్టూనే తిరుగుతూనే ఉంటారు, యు నో వెరీ వెల్. సో దాన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే డైట్ మీరు తీసుకున్నది ఇంట్లో హోమ్ మేడ్ అయినా లేదా ఎక్కడైనా తీసుకున్న ప్రాపర్ డైట్, మన అకార్డింగ్ టు ఏజ్ కావచ్చు, అసిడిటిక్ ప్రాబ్లం చాలా వస్తూ ఉంటుంది చాలా మందికి, చాలా కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, అన్ని ఫుడ్ వల్ల వస్తుంటుంది. మనము కరెక్ట్ గా ప్రాపర్ డైట్ ఒకటి, స్లీప్ ఒకటి. అందరికి స్ట్రెస్ అనేది ఇవాళ రేపు చాలా ఎక్కువగానే ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి చూస్తే ఎగ్జామ్స్ ఫియర్ ఉంటుంది, పెద్దవాళ్ళకి చూస్తే వర్క్ టెన్షన్ ఉంటుంది. సో ఇలా ఎవరికి చూసినా ఎవరి టెన్షన్స్ వాళ్ళకే ఉంటుందండి. సో ఆ టెన్షన్స్ నుంచి మనం ఓవర్కమ్ చేయాలి అనేది, లైక్ యూ కెన్ గో లిటిల్ మెడిటేషన్ అండ్ ఫేస్ మసాజెస్, పెడిక్యూర్స్. మసాజ్ ఎప్పుడైతే మీరు అబ్రాడ్ లో చూడండి, బాగా హ్యాండ్స్ కి కావచ్చు, లెగ్స్ కి కావచ్చు, ఎక్కువ మోర్ మసాజెస్ తీసుకుంటారు. ఎందుకంటే డే అంతా ఒక బాడీని, అంత వెయిట్ ని 50 kgs కావచ్చు, 60 kgs కావచ్చు, 70 kgs కావచ్చు, ఫీట్ మనల్ని చాలా మోస్తూ ఉంటుంది, బరువును మోస్తూ ఉంటుంది. చాలా రిక్వైర్మెంట్. అందరూ ఫేస్ కే రెడీ చేసుకుంటూ ఉంటారు, మరి వాట్ అబౌట్ ఫీట్? ఎందుకంటే మన శరీరాన్ని మోసేదే లెగ్స్. దాన్ని కూడా చాలా నీట్ గా చూసుకోవాలనేది నా ఒపీనియన్.
ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ మసాజ్ అని ఎందుకు అంటున్నాను అంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుందండి. స్ట్రెస్ ఓకే లెవెల్స్ తగ్గుతుంది, కొంచెం రిలాక్సేషన్ ఉంటాము, మనం కూడా పీస్ గా ఉంటాము. కొంచెం మ్యూజిక్ కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న పార్లర్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు రిలాక్సేషన్, హెడ్ మసాజ్ కావచ్చు, ఫేస్ లిఫ్టింగ్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం డైవర్ట్ అవుతారు. స్కిన్ కూడా మంచి గ్లోయి ఉంటుంది, వాళ్ళు కూడా హ్యాపీనెస్ గా ఉంటారు. దెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్ అండ్ నీట్ గా ఉంటారు. So how you are able to manage this? One side you are giving service to your clients, at the same time other side you are giving training to the new students. So how different it is, and how you will enjoy that? ఎస్, అది నేను నా షెడ్యూల్ ని నేను రెడీ చేసుకుంటానండి. మోస్ట్ ఆఫ్ ది టైం ఈవినింగ్ లో ఎవరైనా క్లయింట్ వస్తే ఈవినింగ్ తీసుకుంటాను. ఎందుకంటే అందరూ విఐపి కస్టమర్స్ కి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో నా టైం ని నేను దాన్ని కరెక్ట్ గా షెడ్యూల్ గా ప్లాన్ చేసుకుంటాను అనమాట. వాళ్ళకి ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఐ కెన్ పోస్ట్ పోన్ ఇట్, ఒక 1 hour 2 hours స్పెండ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వాళ్ళతోటి. అదర్ దాన్ మోస్ట్ ఆఫ్ ది టైం లేజర్ కావచ్చు, ఆస్థెటిక్స్ కావచ్చు, ఎనీ అదర్ సర్వీసెస్, హెయిర్ కలర్స్ కావచ్చు, కెరాటిన్స్ కావచ్చు, నాతోనే నా క్లయింట్స్ ఉంది, నాతోనే చేయించుకోవాలి అనుకున్నప్పుడు నేను ఐ కెన్ మేక్ ద ప్లాన్ ఫర్ సండే ఆ సాటర్డే నేను చూసుకుంటాను అనమాట. అలా చూసుకుంటాను. మిగిలిన మండే నుంచి సాటర్డే వరకు కంప్లీట్ గా నేను అకాడమీలోనే ఉంటాను. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై అకాడమీ, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై సెల్ఫ్. అండ్ ఎప్పుడైనా ఇన్ కేస్ ఏదైనా టిపికల్ క్లయింట్ వస్తారు, డెఫినెట్ గా వస్తారు. టిపికల్ క్లయింట్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఏదైనా సజెషన్స్ అంటే వాళ్ళకి అండర్స్టాండ్ అవ్వలేదు, హెయిర్ డ్రెస్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా బెటర్ గా వేలో కన్వే కావాలి అన్నప్పుడు దే యూస్ టు కాల్ టు మీ, మేడం నేను కన్వే చేశాను బికాస్ క్లయింట్ స్టిల్ డౌట్ లో ఉన్నారు అన్నప్పుడు ఐ కెన్ ఎంటర్ అన్నమాట. అవి వాళ్ళకి క్లియర్ కట్ గా నేను చెప్పగలుగుతాను. సో ఈ సర్వీస్ తీసుకుంటే ఇలా ఉంటుంది, తీసుకోకపోతే ఇలా ఉంటుంది అనేసి నేను మెనీ టైమ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా చెప్తాను. బెనిఫిట్స్ ఏంటి, వితౌట్ బెనిఫిట్స్ ఏంటి, ఈ విధంగా నేను చెప్తాను. వాళ్ళు క్లియర్ అయిన తర్వాతనే సర్వీస్ లో తీసుకోమని చెప్తాను నేను. Great. And what is the best feedback that you got? That you cannot forget in this 15 years from your client? 15 years నుంచి మెనీ అప్రిషియేషన్స్ ఉన్నాయి, అలాగే డిప్రిషియేషన్ కూడా ఉంటుంది మీకు తెలుసు ఫీల్డ్ లో. బట్ ఎవ్రీథింగ్ నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. ఎందుకు అంటే ఐఎమ్ వెరీ కామ్ గోయింగ్, చాలా కూల్ గానే ఆలోచిస్తాను, ఎక్కువగా హైపర్ అవ్వను, చాలా తక్కువ హైపర్ అవ్వడం అనేది. జనరల్లీ చాలా కూల్ గా ఆలోచిస్తాను, అంటే క్లయింట్ సైడ్ నుంచి ఆలోచిస్తాను, నా పర్సనల్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పటి వరకు అలాంటి ఇష్యూ రాలేదు. అలా వచ్చినప్పుడు కూడా నేను మేనేజ్ చేసుకోగలిగాను అనమాట. ఎందుకు అనంటే మనం వన్స్ బిజినెస్ లోకి వచ్చాము అనంటే ఎవ్రీథింగ్ ఛాలెంజింగ్ గానే ఉంటుంది మన లైఫ్ స్టైల్ అంతా. ఎందుకంటే మనం బిజినెస్ ని వదిలి మళ్ళీ ఇంటికి వెళ్ళలేము, అలా అని ఇంటిని వదిలేసి బిజినెస్ లో కంప్లీట్ గా ఉండలేము. మనకు అది కావాలి, ఇది కావాలి. సో డెఫినెట్ గా నేను బ్యాలెన్సింగ్ అయితే ఇప్పటి వరకు అయితే నేను చేసుకోగలిగాను చక్కగా. అండ్ ఇంకోటి, నా హస్బెండ్ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మా బాబు కూడా హెయిర్ డ్రెస్సరే. సో నాకు ఒక ఫ్యామిలీ అంతా, ఎంటైర్ ఫ్యామిలీ మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నాకు ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమీ అనిపించలేదు. అంటే నేను ట్రబుల్ అవుతున్నానేమో, ఒకవేళ మ్యాన్ పవర్ షార్టేజ్ వచ్చింది, సో వీ కెన్ గ్యాదర్ ఇన్ టు ది వన్ సెలూన్ అనమాట. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము గ్యాదర్ అవుతాము. సో అన్ని సర్వీసెస్ కి మేము రెడీగా ఉంటాం. క్లయింట్ కి ఎలాంటి సర్వీస్ మిడ్ నైట్ కాల్ చేసినా కూడా నాకు సడన్ గా నాకు రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు మేము ఎప్పుడు నో అని మాత్రం చెప్పలేదు, మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ మేము అండర్స్టాండ్ చేసుకుంటాము. అంటే నేను ఒకటే మాట చెప్తా క్లయింట్ కి, మీకు చాలా ఎమర్జెన్సీ వచ్చింది, అట్లీస్ట్ 1 day బిఫోర్ నాకు ఏదన్నా కూడా చెప్పండి, ఎనీ టైం నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తానని అయితే నేను చెప్తాను. సో ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు, సో మేనేజ్ చేసుకోగలిగాను. ఐ డోంట్ నో ఇంకా ఫ్యూచర్ గురించి అయితే నాకు ఐడియా లేదు. నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఈ ఫీల్డ్, అందుకోసమే నాకు ఎప్పుడు టిపికల్ అని అనిపించలేదు, ఎప్పుడు ఛాలెంజింగ్ అని తీసుకున్నాను. ఎప్పుడు నేను నా కెరీర్ ని ఎప్పుడు ఆపలేదన్నమాట. అంటే
అప్డేట్స్ కావచ్చు, నేను బయటికి వెళ్ళి స్టడీస్ నేర్చుకోవడం కావచ్చు, ఎప్పుడు కూడా ఆగలేదు. అలాగే నా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేశారనమాట. ఎందుకంటే తనకి నేను ఈ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కూడా సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. నాకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదన్నమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకుంటాను. ఫ్యామిలీ కరెక్ట్ గా మనతో ఉన్నప్పుడు సో మనం ఏ విమెన్ అయినా కూడా సక్సెస్ ని ఈజీగా తీసుకోగలిగాం అని Right. నేను అనుకుంటున్నాను. So, and there must be very strong reasons for you to succeed in this branch, the Kottapet branch, as a franchisee owner. So from 2012, you have seen and you're working on this, and then you have started other branches. So what are those qualities in you, or on in your husband that made you to succeed and get success in this branch, and you are continuing, the success is consistent. So how hard you worked on this, and what is making you things possible? ఎస్ అండి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న చోట ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఫీల్డ్ మనం ఎంత కష్టం వచ్చినా కూడా మనం దాని వైపుకు పరుగు పెడుతూనే ఉంటాం సక్సెస్ కోసం. అది మనకేమి కష్టం అనిపించదు. నేనే కాదు, ఎవరైనా సరే ఎవరికైతే ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ అచీవ్మెంట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు ప్రతి ఒక్కరు. అలాగే నా లైఫ్ లో కూడా నేను వెన్ ఐ వాస్ టు స్టార్టెడ్ 2012 మై ఇండస్ట్రీ, బ్యూటీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ కావచ్చు, ఇంకా సమ్ అదర్ పర్సన్స్ కావచ్చు, మీకు ఇది అవసరమా అని క్వశ్చన్ చాలా వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ. అలాంటప్పుడు నేను సక్సెస్ కి నేను హార్డ్ వర్క్ చేయకపోతే సక్సెస్ అనేది రాదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యాము అంటే వెంటనే మనం సక్సెస్ అవ్వలేము ఎవరు కూడా. దానికి తగిన ఇప్పుడు ఒక చెట్టు నాటామంటే దానికి నీళ్లు కావచ్చు, పోషణ కావచ్చు, ప్రతిదీ మనం కరెక్ట్ గా అందిస్తేనే మనకు ఒక ఫ్రూట్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ అలాగే సారీ, ఐ హ్యావ్ ఎ థ్రోట్ ఇష్యూ, ఐఎమ్ రియలీ సారీ. సో ఆ విధంగా మేము దాన్ని సక్సెస్ చేసుకున్నాం. డే అండ్ నైట్ చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆ తర్వాతే వి యూస్ టు స్టార్ట్ అదర్ బ్రాంచెస్, కొత్తపేట్, చింతల్కుంట, రామంతపూర్. We have, I think, 4 to 5 saloons. But some partner issues, we can solve that issue and we can ఓవర్కమ్ దాని నుంచి బయటకు వచ్చేసాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ చింతల్కుంట బ్రాంచ్ అనేది నా హస్బెండ్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారనమాట. అంటే అన్ని సెలూన్స్ మేనేజ్ చేసాము, సడన్ గా వెళ్ళిపోయాయి నా చేతిలో నుంచి. కొంచెం లేడీస్ కదా, కొంచెం డిప్రెషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో తను ఆలోచన చేసి నన్ను హీ అండర్స్టూడ్ వెరీ వెల్. దెన్ హీ యూస్ టు సడన్లీ నాకు ఒక రోజు ఉగాది రోజు, లాస్ట్ మనం ఇయర్ నిన్ననే మొన్న జరుపుకున్నాం, అలాంటి ఉగాది ఫెస్టివల్ రోజు నాకు సడన్ సర్ప్రైజ్ చేశారనమాట ఇది స్టార్ట్ చేసి. అలా నాకు దీన్ని మళ్ళీ ఒక ఛాలెంజింగ్, అంటే ఏ సెలూన్ ఎక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినా వెంటనే సక్సెస్ అవ్వదు. మన పేరుతోనో లేకపోతే ఇంకొకటో సక్సెస్ అవుతుందని నేను చెప్పాను, కానీ దట్ ఈస్ అ ఫేట్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకు ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ లేకుండా, ఏమీ లేకుండా, మనం సర్వీస్ లేకుండా డెఫినెట్ గా సక్సెస్ అవుతాం అనేది దట్ ఈస్ అ ఓవర్ కాన్ఫిడెంట్. అలా ఉండదు. నేనైతే స్టిల్ ఇప్పటి వరకు కూడా మేము హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాము. బట్ మౌత్ అడ్వర్టైజ్మెంట్ వన్స్ అది నాకు బాగా వర్కౌట్ అయింది ఇప్పటి వరకు కూడా. అందుకే నేను సోషల్ మీడియా చాలా తక్కువగా ఉన్నానేమో అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఎంటర్ అవుతున్నాను. మీరు ఇప్పుడు నన్ను ఇంకా వరల్డ్ వైడ్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా దట్ ఈస్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. లిటిల్ నర్వస్ కూడా, నాకు ఇంతమంది చూస్తారు కదా ఎలా మాట్లాడుతున్నానో ఏమో అనే ఫియర్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. యు నో దట్. And how you're able to be, like, you have done your education, you have done your MBA, you're already qualified, and also with your passion you entered into this industry and this field. You have developed your skill set, you have understood how things work in this particular field. You know the quality of the skin, quality of the hair, quality of the human, right? So how you are able to make this possible, like, you in 15 years you have done this. So what
are the things that you cannot forget as a learner. You are a continuous learner. You're learning, right? What you're learning, and that learning person in you is teaching you, and at the same time, how you're implementing that learning skills in the new customers that are coming. Definitely. First of all, one thing I would say, నేను ఎంబీఏ కంప్లీట్ చేయలేకపోయాను బికాస్ ఐ వెట్ విత్ ద యాక్సిడెంట్ అనమాట. సో అది డిస్కంటిన్యూ అయిపోయాను. డిస్కంటిన్యూ అయిన తర్వాతనే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను అనమాట. ఒక 1 year నేను బ్రేకప్ అయిపోయాను. స్టడీస్ కావచ్చు, నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, చాలా స్ట్రగుల్ అయింది ఆ టైంలో నాకు. అంటే బాగా దెబ్బలు తగిలాయి. సో దానివల్ల నేను ఐ కెనాట్ ఏబుల్ టు సిట్ అండ్ ఐ కెనాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో దట్ మూమెంట్. చాలా ప్రాబ్లం అయింది. ఆ తర్వాతనే నేను మళ్ళీ ఓవర్కమ్ చేసి దాన్ని బయటకు వచ్చి నాకు ఏదైతే ఇండస్ట్రీలో ఇష్టం ఉందో ఆ ఫీల్డ్ లోకి రావాలనుకొని చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నాకు హెల్త్ ఇష్యూ డెఫినెట్ గా ఉంటుంది. నాకు హ్యాండ్ ఫ్రాక్చర్. నాకు డాక్టర్ కూడా చెప్పారు, మీరు వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటేనే బెటర్, మీరు వర్క్ చేయొద్దు. ఎందుకంటే వెన్ ఐ మూమెంట్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ ఇట్ విల్ బి స్వెల్లింగ్ డౌన్ అనమాట. కంప్లీట్లీ స్వెల్ అయిపోతుంది ఇక్కడంతా, ఈ పోర్షన్ అంతా చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ నేను అది ఎప్పుడు నా మైండ్ తీసుకోలేదు. నేను ఇంట్లో కూర్చుంటే ఎలా అనేసి నేను ఆలోచన చేయలేదు. బికాస్ నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా పాపులారిటీ కావచ్చు, నా రెస్పెక్ట్ కావచ్చు, ఏదైనా సరే నేను ఈ ఫీల్డ్ నుంచే నేను తెచ్చుకున్నాను అనమాట. దట్ ఐ రెస్పెక్టబుల్ అనమాట. అందుకోసమే ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేను ఎప్పుడు కూడా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. మనం కొత్తగా మనము ఏంటి నేర్చుకుంటున్నాము అంటే ప్రతిరోజు మనం కొత్తగానే నేర్చుకుంటాము. ప్రతి క్లయింట్ దగ్గర కూడా చాలా నేర్చుకుంటాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ పులి స్టాప్, ఇట్స్ ఎ కామన్. యూ నో వెరీ వెల్. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉంటాం. ఈ రోజు మనకు వచ్చేసింది కదా అనేసి మనము అక్కడే కూర్చొని ఉండిపోలేము. ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికీ నెవర్ ఎండ్ నా దృష్టిలో. సో అలా మనం నేర్చుకుంటూనే ఉండాలి కూడా. అలా ఆగిపోతే మనం నేర్చుకోలేము. ఎందుకంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, ఎలా మీరు ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవుతున్నారు, కాంపిటీషన్ ఉంటుంది కదా అని. డెఫినెట్ గా కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం అగ్రెసివ్ గా అంటే వర్క్ చేయాలి. ప్లస్ ఇంకా మోటివేషన్ ఎలా ఉండాలి, మనం స్టాఫ్ తో కావచ్చు, అంత టుగెదర్ వర్కింగ్ అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటది అనమాట మనకి ప్రతిరోజు కూడా. అంటే మనం క్లయింట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో క్లయింట్ ఉంటారు. నేను ఎవరిని తప్పు పట్టను. సో వాళ్ళ మెంటాలిటీస్ కావచ్చు, మన ఫ్యామిలీలోనే మనకి 5 members ఉంటే 5 different మెంటాలిటీస్ ఉంటాయి. మనం ప్రతిరోజు హండ్రెడ్స్ లో చూస్తుంటాం క్లయింట్స్ ని. చూసినప్పుడు డెఫినెట్ గా వేరియేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఒక చోట కామ్ అయిపోతాం. ఎందుకంటే ఆర్గ్యూ అనేది మనం చేయకుండా వాళ్ళని మాక్సిమం కన్వే చేయడానికి ట్రై చేస్తాము. మన తప్పు లేకపోయినా ఒక్కోసారి చేయవలసి కూడా వస్తుంది. ఎందుకంటే మనం సర్వీస్ సెక్టార్ లో ఉన్నప్పుడు అన్ని ఛాలెంజింగ్ అనే ఉంటుంది అనమాట. ఈ ఫీల్డ్ అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. సో దాన్ని మనం అట్లా అనేసి మనం అమ్మో నాకు భయమేమో, నేను చేయలేకపోతానేమో, నేను ఏమవుతుందో ఏమో అని భయపడైతే మనం ఉండలేం కదా. ఏ బిజినెస్ అయినా బిజినెస్. మనం ఎంత పాజిటివ్ గా మోటివేషన్ చేసుకొని మనల్ని మనం ముందుకెళ్ళినామంటే సక్సెస్ డెఫినెట్ గా వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు అనేది డెఫినెట్ గా సక్సెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ సక్సెస్ కోసం. ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. And that's great. So, and how you're able to be good in both, like, you're an artist, you developed your skill set, and you're serving your clients. And at the same time, you are the business owner, which is completely different. Doing business is different as a founder, as a franchisee owner, taking the responsibility of your employees and managing business and, financial things. All that is, comes under as a founder and as a business owner. That is completely a different job and role. And when it comes to the artistic things, the creative work that you're doing as a creative person, as a hairstylist, or working on the skin of the customer, so that is completely different. So you developed your skill set and you become the business owner now. So 2 different jobs in you, and being perfect in doing both of that. So how you are able to maintain yourself to be great in both?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫౌండర్ అని చెప్పుకోవడానికి, ఫ్రాంచైజీ ఓనర్ అని చెప్పుకోవడానికంటే ముందు నేను కాస్మెటాలజిస్ట్ అని చెప్పుకోవడమే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఓనర్ అనే ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని అందరికి రూల్ చేస్తూ ఉంటాను. సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. ఎందుకు అనంటే మనం ఒక క్రియేటివిటీని మన వర్కింగ్ ఒక క్రియేటివిటీని ఎంచుకున్నప్పుడు, సో మన క్రియేటివిటీని 10 మందికి పంచడం ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక టీచర్ ఎప్పుడు టీచ్ చేస్తూ ఉంటే స్కిల్స్ ఇంకా మోర్ డెవలప్మెంట్ అవుతుంటుంది తప్ప, నేను ఓనర్, నేను ఇక్కడ కూర్చుంటా, నాకు అన్ని తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను అనేది నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చాలా మంది ఎవరైనా వచ్చి అడిగితే కూడా నేను జనరల్ గా నేను ఫ్లోర్ మేనేజర్ అని చెప్తూ ఉంటాను. ఐ నెవర్ సేస్, బికాస్ ఐ జస్ట్ నేను మా హస్బెండ్ పేరే చెప్తూ ఉంటాను, నగేష్ ఈజ్ ద ఫ్రాంచైజీ ఓనర్ అని చెప్తూ ఉంటాను. జనరల్ గా నేను చెప్పుకోను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంతమందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఫెమిలియర్ ఫేస్ కాకపోవచ్చు, నేను బయట చాలా తక్కువగా కనిపిస్తాను అందరికి జనాల్లో కూడా. ఎందుకంటే నేను బై మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు సెలవును, నా ఫ్యామిలీ సెలవును ప్లస్ అకాడమీ తప్ప నాకు వేరే అవిగేషన్స్ చాలా తక్కువ. సో అందుకోసమే నేను ఎక్కువ బయటికి వెళ్ళను ఎప్పుడు కూడా. ఫ్రెండ్స్ అని అది చాలా తక్కువ, వెరీ రేర్. సో నాకు ఇదే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఎప్పుడు కూడా నా ఎఫర్ట్ అంతా ఇందులోనే పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఇంకా మోర్ కాన్ఫిడెంట్ ఏంటి అంటే, చాలా మందికి ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను అని అంటే, బికాస్ చాలా మంది ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడైతే ఫీజ్ కోసం కంఫర్టబిలిటీ కావాలా అనుకుంటారు, ఫీజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, మంచి ఎడ్యుకేషన్ ఎవరేజ్ గా ఉంటుందో చాలా మంది చూస్తూ ఉంటారు. సో నేను ఐఎమ్ రెడీ టు ఛాలెంజింగ్ టు గివ్ ఏ క్రియేటివిటీ ఫీల్డ్ లో వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను అనమాట. సో చాలా మంది రూరల్ ఏరియా నుంచి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రతి ఉమెన్ వాళ్ళ స్టాండర్డ్ లెవెల్, ఎందుకు అంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, హ్యాండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలియలేదు. సో అలాంటప్పుడు ఎప్పుడైనా విమెన్ అనేది, అమ్మాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు ఫ్యామిలీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిపెండెడ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. డిపెండ్ గా ఉండకూడదు అనేది నా ఏం అనమాట. ప్రతి ఒక్కరు వర్క్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది నా థింగ్స్ అన్నమాట. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి నా దారి అంతా కూడా చాలా ఇంత సక్సెస్ అవ్వడానికి అందరూ ఈజీగా సక్సెస్ అయిపోయారేమో అని అనుకుంటుండొచ్చేమో. బట్ ఇట్స్ నాట్ ఏ వే టు ఈజీ అన్నమాట. అది మనం చూసేటప్పుడు అట్లా అనిపిస్తుంది, ఈమెకేంటి ఫ్రాంచైజీ ఉంది చాలా ఈజీగా వచ్చేసింది అంటే, నో, అలా ఉండదు. ప్రతి ఒక్క సక్సెస్ వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది కదా. డెఫినెట్ గా స్టోరీ ఉంటుంది. సో అంత ఈజీగా మనం సక్సెస్ ని అందుకోలేము ఎవరమైనా సరే. కాబట్టి నేనేమనుకుంటాను అంటే, ఓనర్ కంటే ముందు ఓనర్ అనుకోకూడదు. మనం ఎప్పుడు ఓనర్ అంటే డబల్ వర్క్ చేయాలి. మ్యాన్ పవర్ ఉన్నా కూడా డబల్ వర్క్ ఎప్పుడైతే ఓనర్ పని చేస్తారో, ఆబ్వియస్లీ మ్యాన్ పవర్ కూడా చాలా ఎంతయాస్టిక్ అనిపిస్తుంది. ఎస్, ఓనర్ పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా క్వశ్చన్ వస్తుంది. అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మాతో పాటు మా మేడం కూడా వర్క్ చేస్తుంది. మేమిద్దరం కలిసి హెయిర్ స్టైలిస్ట్ కావచ్చు, నేను కావచ్చు, థెరపిస్టులు కావచ్చు, కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. అండ్ టీచింగ్ చేసేటప్పుడు కూడా అన్ని మనం పెయిన్స్ అన్ని మర్చిపోతాం, ఫీవర్ అన్ని మర్చిపోతాము, డిస్టర్బ్ అంతా మర్చిపోతాము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఎంత ఉన్నా కూడా అన్ని మర్చిపోతాము. బికాస్ ఎంత మనం టీచ్ చేస్తుంటామో అంత హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అయితే చాలా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ కాబట్టి నేను సింగిల్ వే, నేను ప్రతి మాటకి ఈ ఫీల్డ్ ఇష్టము అని ఎందుకు ఎన్నిసరి చెప్తున్నాను అంటే, నాకు ఇది తప్ప నాకు వేరే ఏం తెలియలేదు. సో దానికోసమే నేను ప్రతి అడుగు కూడా దీని వైపుకే నేను వేస్తూనే ఉంటాను అనమాట. ఎప్పుడు నెవర్ ఎండ్ అనమాట. నాకు కూడా ఫ్యామిలీ అలాగే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే ముందుకెళ్తున్నాను. నా కొడుకుకి కూడా నేను, మా అబ్బాయికి కూడా అలాగే చెప్పాను. వాడు కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాడు. సో అంటే నేను ఫోర్స్ ఏది చెయ్యను అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీ. వాళ్ళు సెల్ఫ్ గా గ్రూమ్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఇంకొకళ్ళకి కూడా హ్యాపీగా చేస్తారు. క్లయింట్ అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు మనం చేసిన కష్టం అంతా వెళ్ళిపోతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది జనరలీ కదా.
సో మనం ఆ టైర్డ్నెస్ వెళ్ళిపోతుంది. 3 hours 4 hours ఒక క్లయింట్ తో మనం స్పెండ్ చేసినప్పుడు, క్లయింట్ అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు అన్ని మర్చిపోతాం మనం. That's great. అది ఎంత ఎంత పే అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది నా దృష్టిలో ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కాంప్లిమెంటరీస్ ఉన్నాయో దానికోసం ఎంతైనా పని చేయాలి అని అనిపిస్తుంది, ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, అంటే ఇంకా క్రియేటివిటీ చేయాలనిపిస్తుంది. అక్కడే ఆగిపోవాలని మనం అనుకోము ఎప్పుడు. అందుకోసమే నేను కూడా అలా అనుకునే నేను ఈ టీచింగ్ ఫీల్డ్ కూడా నేను ఏంటి అంటే అందరికీ తెలవాలి, ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఈ ఫీల్డ్ లోకి రావాలి అనేది నా ఇంట్రెస్ట్. సెలూన్ ఇండస్ట్రీ కూడా అలాగే చాలా గ్రోనప్ అవుతుంది, చాలా వేకెన్సీస్ ఉంటుంది. అందరికి ఎన్ని సెలూన్స్ ఉన్నాయో అంత మ్యాన్ పవర్ కూడా రిక్వైర్మెంట్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ గుడ్, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎప్పుడు కూడా మనకు డేంజరస్. కాబట్టి మంచి నాలెడ్జ్ లో వచ్చి నేర్చుకొని సలూన్ లో వర్క్ చేసుకోవడమా లేదంటే ఓన్ సెటప్ పెట్టుకోవడం అనేది వాళ్ళ డిపెండెన్సీ అనమాట, వాళ్ళ ఫినాన్షియల్ బడ్జెట్. బట్ చాలా గ్రేట్ గా ఉంటుంది కదా వాళ్ళకి కూడా. ఓన్ గా పెట్టుకోండి లేదా వర్కింగ్ చేయండి. మనం ఈ ఎడ్యుకేషన్ లో ఎంత పెడతాము? ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక సాఫ్ట్వేర్ కావాలంటే ఒక 4 to 5 lakhs ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక మంచి కాలేజ్ లో వెళ్ళాలి అంటే. ఇక్కడ అంత ఇన్వెస్ట్ లేదు. ఓకే మంచిగా చదువుకోవాలి అని అంటే ఒక 2 lakhs పెట్టుకుంటే కూడా మంచి కాస్మెటాలజిస్ట్ అయిపోతారు, ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, అందరికీ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోగలుగుతారు, ఛాలెంజింగ్ గా ఉంటారు, ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటారు. సో ఇంతకంటే ఏం కావాలి? Great. As a business owner, you are, and also as a trainer, you see your clients. At the same time, you train your students, the new students who has no knowledge about it. So how do you hire? Like, tell me about your team, like who are working in Kottapet branch or Sindalgunta branch. Like, what kind of qualifications that they have, and how they are helping you to give the best service and the quality service to your clients. ఎవరైతే హైర్ చేసుకుంటామో జనరల్ గా జావేద్ హబీబ్ లో మనం ఎవరైతే హెయిర్ స్టైలిస్ట్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు, వెల్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం, సర్టిఫై అయి ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఫస్ట్ వాళ్ళని ఒక డెమో తీసుకుంటాం అన్నమాట. డెమో తీసుకున్నప్పుడు చిన్న ఉంది అంటే మనం ట్రైన్ చేసుకోగలుగుతాం కాబట్టి నో ప్రాబ్లం, ఐ కెన్ పిక్. అంతకు ముందు జనరల్ గా చూస్తే నా దగ్గర కొత్తపేట బ్రాంచ్ లో చాలా తక్కువ మంది ఓన్లీ మెన్స్ కోసమే వచ్చిన వాళ్ళు ఉన్నారు, హెయిర్ డ్రెస్సర్స్. అందరూ కూడా నేను ట్రైన్ చేసిన వాళ్ళే. నా దగ్గర 10 years ఒక్కొక్క స్టాఫ్ అలాగే స్టబన్ గా వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు సే దట్. ఎందుకు అనంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ ఒక ఇండస్ట్రీలో హార్డ్లీ 1 year 2 years 3 years అంటే 4 years అంతకంటే ఎక్కువ స్టబన్ గా ఉండే కేసెస్ చాలా రేర్ కేసెస్ లో ఉంటది. బట్ గాడ్ గ్రేస్ తెలియలేదు, మేము మంచినో వాళ్ళు మంచినో అందరికి మేము ట్రైన్ చేశాము. అలాగే వాళ్ళు కూడా బాగా అప్గ్రేడేషన్ అయిపోయారు సర్వీస్ లో కావచ్చు, నాలెడ్జ్ ఇస్తున్నాం. ఎందుకంటే యాజ్ ఎ ట్రైనర్ గా వాళ్ళకు కూడా మేము పికప్ చేశాము. అందరూ బాగా నేర్చుకున్నారు, అలాగే 10 years వర్క్ చేశారు. దట్స్ మై అచీవ్మెంట్. That's great. And what do you say? What do you say? Entire experience of yours being a hairstylist and being an owner of 2 franchises. So what is going to be next, and what are your future plans? My future plans is nothing actually. Same thing. We can more achievements, more success. We expectation for this. After this interview, after this social media, we'll just follow that more postal కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ అవేర్నెస్ తో ఉన్నాను కాబట్టి ఇప్పటి నుంచి ఎవ్రీడే అందరికి కన్వే చేయడానికి ట్రై చేస్తాను. మా దగ్గర ఈ సర్వీసెస్ ఉన్నాయి, సో వై కాంట్ యూ ట్రై ఇట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న క్లయింట్స్ ప్రతి ఒక్క క్లయింట్ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు, మంచి కాంప్లిమెంటరీస్ ఇచ్చారు. చాలా మంది మాతో 10 years నుంచి కూడా జర్నీ చేసే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పటికి కూడా పక్కకు వెళ్ళరు. ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళినా దే కమ్ బ్యాక్ టు మీ డెఫినెట్ గా. ఎందుకంటే సర్వీస్ అలా మేము క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట, ఎవరిని లూజ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. మీరు అన్నట్లు స్కిన్ ఎలా మీరు
తీసుకుంటారు, క్లయింట్ కి ఎలా సజెషన్ చేస్తారు, హెయిర్ ఎలా సజెషన్ చేస్తారు అంటే ఈ విధంగానే మన అనాలిసిస్ అనేది కంపల్సరీ. అనాలిసిస్ అనేది స్కిన్ లో అవేర్నెస్ అనేది కంపల్సరీ. సో దట్ మై గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పటి వరకు కూడా క్లయింట్స్ కు అలాగే కంటిన్యూ చేస్తున్నాము, మంచి రిజల్ట్ ఇస్తున్నాము. స్లోలీ వీఆర్ ఇంప్రూవ్ దేర్ స్కిన్ టోన్స్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా వరకు మేము సక్సెస్ రేట్ లోనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంచి రిజల్ట్ ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే నా ఒపీనియన్ ఏంటి అని అంటే అకాడమీతో సక్సెస్ ఇంకా కొంచెం బాగా పాపులారిటీ కావాలని, నేను అచీవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము సోషల్ మీడియాలో తక్కువ ఉన్నాం కాబట్టి చాలా మందికి ఇక్కడ ఒక లక్ష్మి అకాడమీ స్టూడియో ఉంది అనేది ఎవరికి తెలియదు చాలా మందికి. సో ఇప్పుడు ఆఫ్టర్ దిస్ కన్వర్జేషన్ మేబీ మోస్ట్ పీపుల్ కి తెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా మేము వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలని ఇస్తున్నాము, ఇప్పటి వరకు కూడా ఇస్తున్నాము. మోర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మోర్ క్రియేటివిటీని ఇవ్వాలనేది నా ఎయిమ్ కూడా, That's great. నా So, ఫ్యూచర్ ప్లాన్ కూడా. that's great. And can you share your online presence? Like you're active on Instagram. So can you tell me your Instagram ID to my audience for watching and listening to this? యా, లక్ష్మి మేకప్ స్టూడియో అండ్ అకాడమీ మై ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ. సో చాలా తక్కువ పోస్టులు ఉంటుంది, మేము ఎక్కువగా పోస్టింగ్ చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే వర్క్ పైనే ఫోకస్ చేస్తున్నాం. కానీ మేము అదే చెప్పాను, ఇప్పటి వరకు కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే వర్క్ పైన ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం కానీ వీడియో పైన, కెమెరాస్ పైన ఎప్పుడు ఫోకస్ చేయలేదు. దట్ ఈస్ మై మైనస్ అనుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. దట్ ఐ ప్రామిస్ టు ఆల్ మై ఆడియన్స్. అండ్ చూసే ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ కి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా కోరిక కూడా. సో ఇప్పటి నుంచి మేము అది చేయడానికి, ఇన్స్టాలో యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తానని నేను మాట ఇస్తున్నాను. So people can able to see the service that you're providing and also the Yes. different kind of things that you're doing on. You will be Yes. posting on Instagram. Yes, definitely. I'll share that web link on the screen as well. People who finds this video Sure. anywhere in the internet can Sure, able to sure. see this. And also I'll share your complete information about Definitely. where you have started, what made you to come into this industry and how you are able to be succeed as a owner, as a specialist. I'm going to write everything in my website as well. People who finds this information anywhere in the internet can able to see the work that you're doing. I hope you will reach everywhere in Hyderabad, also in other part of the country as well. Sure. Thank you And so much. We can share it, that ID, everything. You can post it, no problem. I don't mind it. సో నా కోరిక కూడా అదే, అందరికి రీచ్ అవ్వాలనేది మా ఏం కూడా. సో ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికి. ఇది ఒక అకాడమీ ఉంది అని తెలవడం కోసమే నేను నా మోటివేషన్ గా నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. So I want you to give this feedback in English. So as a founder, as a franchisee owner, as also the owner of Lakshmi's Academy, giving training as a trainer, you have seen market like business from long time, and you will be interacting with hundreds of people, all these years. So what is your observation about my work? Have you seen any videos of mine on YouTube? And Yes, what is absolutely. I saw stunning videos, everything. I inspired, but I scared also, బికాస్ మీరు ఎప్పుడు చూస్తే కూడా అబ్రాడ్ వాళ్ళతోనే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో మంచి రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ తో తీసుకుంటారు. సో నేను ఎలా హౌకమ్ అనేది కొంచెం స్కేడ్ అయ్యాను. దాట్ ఐ ఆల్రెడీ షేర్డ్ యూ. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చాలా భయపడ్డాను. బికాస్ దిస్ ఇస్ ఇండియా ఈస్ ద ఫస్ట్ టైం యు ఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ విత్ మీ కదా. సో నేను చాలా స్కేడ్ అయ్యాను అనమాట. ఐ స్కేడ్ ఇట్. నేను ఎలా మాట్లాడతానో ఏంటో, ఇది వరల్డ్ వైడ్ వెళ్తుంది కదా అనేసి అనుకున్నాను. సో మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఎనీ హర్టింగ్ అండ్ ఆల్, ఐ డోంట్ నో. సో నాకు తెలిసింది నేను మాట్లాడగలిగాను. సో ఐఎమ్ సీరియస్లీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ, బికాస్ యూ నన్ను ఈ విధంగా అందరికీ పరిచయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. And I'll share this on my social media platforms everywhere, your feedback about my work.
Can you tell this in English so that my English audience will able to understand what you're saying about me and my work? Yeah. You are actually podcast action first time I can hearing. So I don't know actually podcast is there. Actually, you are taking an some Amazon series and whatever you are taking an interviews big richest people. So I saw always because my husband knows about you because I don't know frankly about you. You are taking these kind of interviews. I don't know. I never saw also. My husband introduced you, so he's a wonderful guy. You just go through that all videos and all once, then you can understand. He's a very good guy. Actually, you can go through website. He actually insist me. So that is the reason I can go to that, and I shocked. So because I'm very small person, so how can this overcome? I'm really shocked about this. This is a how much level it will be go. I don't know actually. First, I'm really scared. Then after that, I realized myself. So because I'm the Indian person, first time you are going to be take interview with me. So why can't I try it? That is the reason all audience and people knows to Telugu only. So I'm Indian basically, so that I convey always in Telugu. My English is very bad. So that I will convey most of the people to my mother tongue. Thank you so much, Sai. That's my great wish. Today, I think I achieved it because you showing to worldwide now. So I'm really happy. I'm really happy for that. Thank you. Thanks a lot. It's an honor for me to interview you, and it's a great opportunity for me to know the service that you're providing and doing great work from long time and able to manage as a business owner and also as a health specialist. I hope your work reaches everywhere, and I hope more people will get information about your service. And I hope you will reach more audience after this podcast. మీ టు ఐ విష్ టు యూ మీరు ఇంకా మంచి పర్సన్స్ ని బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ లెవెల్ కి రీచ్ అవ్వాలి. ఆల్రెడీ యు ఆర్ ఇన్ బెస్ట్ లెవెల్. సో ఇంకా మంచి పర్సన్ మంచి ఇంటర్వ్యూస్ ఇండియాలో కూడా చాలా మంది పీపుల్ ఉన్నారు. సో నేను అందులో చాలా వెరీ లెస్. అంత మంచి పీపుల్ ని మీరు బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ గురించి పబ్లిసిటీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే చాలా మందికి మీరు ఇలా వరల్డ్ వైడ్ చూపించడం వల్ల చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు, చాలా మంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు, చాలా మంది మంచి కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. మీరు ఇలాగే అందరినీ ఇంటర్వ్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండియాలో కూడా మీరు కంప్లీట్ గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. Thank you very much. Your words means a lot to me. And can I put this video on my YouTube channel with your permission? Yeah, sure. Why not? And also, can I put this video on my podcast, website, internet, social media, everywhere with your permission? Yes. Absolutely. So thank you again for giving me opportunity. Thank you. Your valuable time. Thank you so much, Sai. Thank you so much. Thank you. Take care. Bye. Thank you. Bye. Good night.